అందరికీ నమస్కారం. జ్యోతిష శాస్త్రం ప్రకారం శుక్రుడు వ్యక్తుల జాతకాల్లో శుభస్థానంలో ఉంటే వారికి అన్ని విధాలుగా తిరుగుండదు. అందుకే జ్యోతిష శాస్త్రంలో లగ్జరీ జీవితానికి, ఆనందానికి, శ్రేయస్సుకు శుక్రుడిని కారణంగా భావిస్తారు. ఈ ఏడాదిలో తొలిసారి మార్చి నెలలో శుక్రుడు కుంభరాశిలోకి ప్రవేశించనున్నాడు. కుంభరాశిని శనిదేవుడి రాశిగా పరిగణిస్తారు. ఏడాది తర్వాత శుక్రుడు ఇందులోకి ప్రవేశించడం వల్ల మంచి ప్రయోజనాలు కలగనున్నాయి. ఏ ఏ రాశుల వారికి ఎలాంటి ఫలితాలున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. అందులో మొదటిది కుంభరాశి. శుక్రుడి సంచారం ఈ రాశిలోనే జరగనుంది. దీనివల్ల విద్యార్థులకు మంచి ఫలితాలున్నాయి. వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య బంధం బలపడుతుంది. వివాహం కాని వారికి వివాహం కుదురుతుంది. ఆధ్యాత్మికపరమైన, మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. గతంలో మొదలై నిలిచిపోయిన పెండింగ్ పనులన్నింటినీ ఈ సమయంలో పూర్తి చేస్తారు. ఇది ఎంతో అనుకూలమైన సమయం. రెండవది వృషభ రాశి. వ్యాపారస్తులకు లాభాలున్నాయి. వ్యాపారపరంగా వారికున్న కోరికలను కూడా నెరవేర్చుకుంటారు. ఉద్యోగస్తులకు మార్పులు చోటు చేసుకుంటాయి. ఆరోగ్యం విషయంలో ఎంతో శ్రద్ధ తీసుకోవాలి. మీడియా, కళారంగాల్లో ఉన్న వారితో పాటు వ్యాపారవేత్తలకు కూడా ఊహించని రీతిలో లాభాలు కలుగుతాయి. ఇంక్రిమెంట్తో కూడిన ప్రమోషన్ను ఉద్యోగులు పొందుతారు. మూడవది తులారాశి. పూర్వీకుల నుంచి ఆస్తులను పొందుతారు. ఈ రాశి వారికి శుక్రుడు అధిపతిగా ఉంటాడు. వీరిపైనే ప్రభావం ఎక్కువగా ఉంటుందని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. ప్రయాణాలు చేస్తారు. వీటి వల్ల లాభాలున్నాయి. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడనున్నాయి. కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలకు లేదంటే విహారయాత్రలకు వెళ్తారు. చూశారు కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.